రాష్ట్రంలో ఎక్కడ ఎవరికి దక్కనన్ని మంత్రి పదవులు గుంటూరు జిల్లాకి దక్కినాయి. ఒకటి రెండిటికి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా లెక్క చూసుకుంటే రాష్ట్రంలో ఉమ్మడి గుంటూరు జిల్లాకి 4 మంత్రులు అయినట్టు. ఇప్పుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి ఆయన మంత్రివర్గంలో ఉన్నారు, నాదెళ్ల మనోహర్ తెనాలి నుంచి ఆయన మంత్రివర్గంలో ఉన్నారు, అట్లాగే అనగాని సత్యప్రసాద్ గుంటూరు నుంచి, గుంటూరు జిల్లానే ఉమ్మడి గుంటూరులో రెవెన్యూ శాఖ మంత్రిగా గతంలో దివంగత ధూళిపాల వీరయ్య చౌదరి పనిచేస్తే తర్వాత ఆ శాఖ అనగాని సత్యప్రసాద్కి ప్రస్తుతం దక్కింది. మరోవైపున గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కూడా ఇప్పుడు ఉమ్మడి ప్రాంతానికి వస్తారు. వాస్తవంగా ఇది ప్రకాశం జిల్లా అవుతుంది, కానీ ఈ పక్క ప్రాంతాలు ఆయన బిజినెస్లు కూడా ఎక్కువగా గుంటూరు జిల్లాలో ఉండటంతో మెయిన్ అయితే ముగ్గురికి దక్కినట్టు అయింది. టోటల్గా చూసుకుంటే కనుక అమరావతి ప్రాంతానికి అని లెక్కేయడానికి వెళ్ళేది, ఎందుకంటే అమరావతి అయితే మళ్ళీ విజయవాడ కూడా వస్తుంది కాబట్టి ఒక గుంటూరు జిల్లాలో ముగ్గురు క్లియరు. గొట్టిపాటి రవికుమార్ కూడా దాదాపుగా ప్రకాశం జిల్లా నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గతంలో మంత్రి పదవిలోకి ఉంటే విద్యుత్ శాఖను కేటాయిస్తే ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం కింద అద్దంకి ఎమ్మెల్యే రవికుమార్ కూడా అదే శాఖను కేటాయించడం అన్నటువంటిది కీలకం. ఆయనకి గుంటూరుతోనే లింక్స్ ఎక్కువగా ఉంటాం. మెయిన్గా అయితే 3 శాఖలు దక్కినట్టు, దీంతో కూడా కలిపితే 4 శాఖలు ఉన్నట్టు.